బాస్ అనగానే ఎక్కువగా తెలుగు ప్రేక్షకులకు గుర్తొచ్చే సీజన్ ఏదైనా ఉంది అంటే బిగ్ బాస్ 4లో అభిజిత్, అఖిల్, సోయల్ ఈ ముగ్గురి ఆట కోసం ప్రేక్షకులు రోజుల తరబడి ఎదురు చూసేవాళ్ళు ఎపిసోడ్ కోసం. తీరా చూస్తే చివరకు అఖిల్, అభిజిత్ మధ్య బిగ్ ఫైట్ అయితే నడిచింది. చివరకు జనాలు కోరుకున్నట్లు, ప్రేక్షకులు కల కన్నట్టు అభిజిత్ విజయం సాధించడం జరిగింది. ఆ సీజన్కు సంబంధించిన వీడియోస్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. బిగ్ బాస్ అనగానే అందరూ ఫిజికల్ గేమ్స్ అలాగే టాస్కులలో స్ట్రాంగ్గా ఆడితేనే హౌస్లో బలంగా ఉండగలుగుతాం, ఆ తర్వాత విజయం సాధిస్తామని బిగ్ బాస్ 4 వరకు అందరూ అనుకునేవారు. కానీ బిగ్ బాస్ 4 ఫైనల్ తర్వాత కేవలం ఫిజికల్ టాస్కులు ఆడితేనే విన్నర్ అయ్యాల్సిన అవసరం లేదు, మైండ్ గేమ్ ఆడి కూడా బిగ్ బాస్ హౌస్లో విజయం సాధించవచ్చు అని నిరూపించిన కంటెస్టెంట్ అభిజిత్. ఆ రకంగా తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యాడు అభిజిత్. ఏకంగా మెగాస్టార్ చిరంజీవి, నాగార్జునతోటే ప్రశంసలు అందుకున్న వ్యక్తి అభిజిత్. ఇకపోతే బహుశా బిగ్ బాస్ 8 సీజన్లో ఎవరిని కూడా అంతలా పొగిడి ఉండకపోవచ్చు. మీలాంటి వ్యక్తి మా హౌస్లో ఉండడం మా హౌస్కే గర్వకారణమని ఓపెన్గా బిగ్ బాస్ స్టేట్మెంట్ ఇచ్చారంటేనే చెప్పవచ్చు. అభిజిత్ ఏ రకంగా బిగ్ బాస్ హౌస్లో గేమ్ ఆడాడు. అయితే ప్రస్తుతం బిగ్ బాస్ 8లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాబోతున్నాయి. దాదాపు 8 నుండి 9 మంది వరకు కొత్త కంటెస్టెంట్లు హౌస్లో అడుగు పెట్టబోతున్నారు. అయితే వాళ్ళు ఇంతకు ముందే బిగ్ బాస్ నుండి బయటకు వెళ్ళిన వాళ్ళు. బిగ్ బాస్ 1 నుండి బిగ్ బాస్ 7 వరకు వివిధ రకాల క్యాలిక్యులేషన్స్తో వివిధ సీజన్ల నుండి కంటెస్టెంట్లను హౌస్లోకి పంపుతున్నారు బిగ్ బాస్. అయితే బిగ్ బాస్ ప్రేక్షకులు తాము ఎంతగానో అభిమానించే కంటెస్టెంట్లను పంపాలి అని ఎవరికి తోచిన మెసేజ్లు వాళ్ళు చేస్తున్నారు. అయితే ఇప్పటికే కంటెస్టెంట్లు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా లోపలికి వెళ్ళే వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. అయితే ఈ సందర్భంలో అభిజిత్ పేరు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. బిగ్ బాస్ 4 విజయం సాధించిన తర్వాత అభిజిత్ ఎక్కడా కనిపించడం లేదు. ఒక వెబ్ సిరీస్లో నటించాడు తప్పితే బిగ్ బాస్ హౌస్కి మాత్రం అస్సలు రావడం లేదు. కంటెస్టెంట్లుగా రాడులే కానీ కనీసం గెస్టుగా అయినా వస్తే బాగుంటుంది అని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఈసారి లిమిట్లెస్ కాబట్టి బిగ్ బాస్ ప్రేక్షకులకు ఫుల్ సర్ప్రైజ్ ఇవ్వడానికి రెడీ అవుతుంది బిగ్ బాస్. అయితే ఈ సందర్భంలో బిగ్ బాస్ 4 విన్నర్ అయినటువంటి అభిజిత్ని బిగ్ బాస్ షోకి తీసుకురావడానికి వాళ్ళు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ ఇదే నిజమైతే గెస్ట్గా అభిజిత్ బిగ్ బాస్ హౌస్లో అడుగు పెడితే మాత్రం అందరూ షాక్ అవ్వడం ఖాయం.